హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం బొబ్బిలి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. మీ అందరి కోసం మరో అద్భుతమైన వీడియో వ్యూ పాయింట్ చూపించడానికి నేనైతే రెడీ అయిపోయాను. అందరికీ తెలిసింది, వింటర్ సీజన్ వస్తే పాడేరు, లంబసింగి, అరకు అయితే ప్రత్యేకంగా అందరూ బయలుదేరి వెళ్తుంటారు. మన శ్రీకాకుళం జిల్లా వాసులకి అలాగే విజయనగరం జిల్లా వాసులకి అతి దగ్గర ఉన్న వ్యూ పాయింట్ అయితే రెడీ చేశారు. ఆ వ్యూ పాయింట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, ఎంత టైం పడుతుందో ఈ వీడియోలో అయితే మీ అందరి కోసం చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే బొబ్బిల్లో అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి జర్నీ వచ్చి అరౌండ్ ఒక 82 కిలోమీటర్స్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్కి. ప్రస్తుతం చూడండి బొబ్బిలి వాతావరణం ఎలా ఉందో. మనం స్టార్ట్ అయిన టైంకి చాలా కూల్గా ఉంది. మనం వెళ్ళేసరికి ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఎటు చూసినా కూడా ఖాళీగా ఉంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి. మన ఫ్యాన్స్కి చాలామందికి ఒక ఐటెం దొరకలేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఎటు చూసినా షాపులు అయితే కొంతవరకు తీయలేదు ఎక్కడా కూడా. ఒకప్పుడైతే ఇవన్నీ చాలా ఖాళీ ప్లేసులు. ఇప్పుడు ఎటు చూసినా కూడా బిల్డింగ్స్ అయితే చాలా వరకు వచ్చేసాయి. ఇటు మార్బుల్ షాపులు, దాబాలు, బొబ్బిల్ని మారిస్తారు. ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రం చాలా దారుణంగా అయితే ఉంది. కానీ ఎవరైనా మరి తప్పక ట్రావెల్ అయితే చేయాలి కాబట్టి రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది పాత బొబ్బిలి జంక్షన్. ఇది లెఫ్ట్లోకి వెళ్తే జబ్బుగూడెల్స్ రోడ్ వస్తుంది. రైట్ సైడ్ అయితే పాత బొబ్బిలికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాగా రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లోనే ఒక పెద్ద ఫ్యాక్టరీ, అదే షుగర్ ఫ్యాక్టరీ. ఇది లక్షపేట షుగర్ ఫ్యాక్టరీ అనమాట. దీని మీద చాలామంది కార్మికులు అయితే బతికేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే మూతపడి అయితే ఉంది ఫ్యాక్టరీ అయితే. దీనికోసం చాలా వరకు ధర్నాలు అన్నీ చేశారు, కానీ మరి వాళ్ళ ఫలితం అయితే సక్సెస్ అవ్వలేదండి. చెరుకు సాగు చేసిన ప్రతి పంట రైతు కూడా దగ్గరలో అయితే ఈ షుగర్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండేది. ప్రస్తుతం ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది మూతపడి అయితే ఉంది. మనకి కుమరం దగ్గర ఒక ఫ్యాక్టరీ అయితే ఒకటి ఉంది విజయనగరం దాటిన తర్వాత. అది కూడా షుగర్ ఫ్యాక్టరీ. అది కూడా ప్రస్తుతం అయితే మూతపడి అయితే ఉంది. చూడండి, షుగర్ ఫ్యాక్టరీలో కట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. ఎన్సిఎస్ షుగర్స్ లిమిటెడ్ వారు అయితే తిరుమల టైప్లో అయితే కట్టించారు. ఇక్కడైతే మాత్రం ఇది లచ్చపేట గ్రామంలో అయితే ఉంది షుగర్ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, మనమైతే లచ్చపేట దాటిన తర్వాత అంటిపేట గ్రామానికి అయితే చేరుకున్నాము. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే ఊర్లో ఉన్న మనుషులు ఎప్పుడూ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు, అడ్డదిడ్డంగా పరిగెడుతూనే ఉంటారు. ఎవరైనా ఈ ఊరికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకుని వెళ్ళండి. చూడండి, ఊరు మనుషులందరూ కూడా ఏదో పెళ్లి పేరెంటాలకు వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతారు, సైడ్కి కూడా నడవరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. పార్వతీపురం ప్రస్తుతం మన్యం జిల్లా. సబ్ కలెక్టర్ ఆఫీస్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అయితే చేశారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చర్చ్ లూథరన్ చర్చ్. ఈ లూథరన్ చర్చ్ దాదాపు 100 ఏళ్ల చరిత్ర అయితే దీనికైతే ఉంది. ఇప్పటికీ చాలామంది జనాలు అయితే ఈ చర్చ్కి అయితే వెళ్తారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చర్చ్ కమ్ స్కూల్, ఇది ఆర్సీఎం వారు కట్టించిన ఆర్సీఎం స్కూల్ అండి. అప్పటికి ఇప్పటికీ ఏ మార్పు అయితే లేదు ఈ స్కూల్లో అయితే మాత్రం. ఎదురుగా కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం కాంప్లెక్స్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం, పార్వతీపురము. రైట్ సైడ్ అయితే రోడ్డు ఉంది కదా, దీన్ని బెల్గాం రోడ్డు అంటారు. ఈ రోడ్డు వేలో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. పార్వతీపురం నుండి పాలకొండ కానీ వీరగొట్టం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ దాటుకునే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ని కూడా 2016లో అయితే ఓపెన్ చేశారు. చూడండి, ఇక్కడ లెఫ్ట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ రోడ్ అయితే టౌన్ నుండి వచ్చే వాళ్ళందరూ ఫ్లైఓవర్ అటు నుండి ఎక్కుతారు. మనం బెలగాం నుండి వచ్చాం కాబట్టి స్ట్రైట్గా వచ్చేసాము. పార్వతీపురం ఫ్లైఓవర్ దాటగానే మనకి బ్యూటిఫుల్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూడండి, అమ్మవారి విగ్రహం అయితే ఎంత బాగా అయితే వీళ్ళైతే తయారు చేశారు టెంపుల్లో. నైట్ వ్యూలో చూస్తే ఇంకా అదిరిపోతుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ అయితే కనిపిస్తుంది. ఈ తోటపల్లి ప్రాజెక్ట్ బ్యారేజ్ని 2003లో అయితే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అయితే ఓపెన్ అయితే చేశారు. అప్పుడు 2003లో ఆయన అయితే సీఎంగా ఉన్న టైంలో అయితే దీన్ని అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ బ్యారేజ్ దగ్గర మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళి మొత్తం సీనరీని అంతా చూస్తున్నాడు. లొకేషన్ అయితే ఇక్కడైతే చాలా బాగుంటుంది. హీరో 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 హీరో
ఈ తోటపల్లి రిజర్వాయర్ నుండి కొన్ని వేల పంట ఎకరాలకైతే నీళ్ళైతే వెళ్తుంది. ఎటు చూసినా అన్నయ్య ఫోటో దగ్గలాడుతుందండి. చూడండి, డిప్యూటీ సీఎం గారి తాలూకా వీరగొట్టం ఊరైతే ఇలా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వీరగొట్టం రావడం, మా ఫ్రెండ్ గారి దయ వల్ల ఈ వీరగొట్టం లోపల వెళ్తున్నాను. శ్రీకాకుళం అయితే వీరగొట్టం నుండి 62, పాలకొండ 22. చిన్నప్పుడు అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడని అందరూ చదువుకునే ఉంటాము. కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపిస్తుందో. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే మాత్రం. లొకేషన్ మాత్రం అదిరిపోతుంది. క్లైమేట్ ఫుల్ కూల్ క్లైమేట్. ప్రజెంట్ అయితే మనం పాలకొండ అయితే వచ్చాము. పాలకొండ నుండి సీతంపేటకి వెళ్ళే వేకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అడబంగి రోడ్డుకి అయితే వెళ్ళాలి మనం. ఇదేనండి స్ట్రైట్గా కనిపిస్తుంది నుంచి రాజం నుండి వచ్చే వే. మనం ఇప్పుడు సీతంపేటకి వెళ్ళే వేలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. స్టార్ట్ అయిపోతాం సీతంపేటకి. శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవస్థానం అయితే ఉంది ఇక్కడ. ఇది కొంచెం ఫేమస్ టెంపుల్ అండి. ఇది దసరా వస్తుంది కదా, కొంచెం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టున్నారు. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫ్రెండ్స్, పాలకొండ బస్ స్టాప్ అయితే చూడండి ఇలా ఉంది. ఇక్కడ హాస్పిటల్ కూడా పాలకొండ బస్ స్టాండ్ ఎదురుగా చాలా వరకు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతం పాలకొండ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుండి అడలి వ్యూ పాయింట్కి అయితే ఎగ్జాక్ట్గా 19 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సీతంపేటకి వెళ్ళే రోడ్డు హడబంగి రోడ్డు అయితే ఇది. మధ్యలో పరశురాంపురము అనే ఊరు తగులుతుంది. ఆ తర్వాత ఒక 2 ఊర్ల తర్వాత మీకైతే రూట్ ఎలా వెళ్ళాలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. చూడండి, మన రైడర్ అయితే హెవీగా అయితే వేసుకుని వచ్చాడు. మంచు ప్రాంతంలోకి ఫుల్గా కప్పుకొని వచ్చిన ముసుగు వీరుడు. పాలకొండ నుండి సీతంపేట వచ్చే వాళ్ళకి వెలగవాడ దగ్గర ఈ మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది. చూడండి ఎన్ని సంవత్సరాలు అయితే ఈ మర్రి చెట్టు పుట్టి ఉంటుందో. అలాగే లెఫ్ట్లో కొంచెం చూస్తే కలువ పూలు మైమరిపిస్తుంది చెరువు అయితే మాత్రం. మధ్యలో శివుని విగ్రహం కూడా ఉంది. ఫ్రెండ్స్, మనం పాలకొండ నుండి వచ్చేటప్పుడు కుసిమికి అయితే ఇలా రైట్ సైడ్ అయితే ఒక జంక్షన్ తగులుతుంది. ఈ జంక్షన్లో అయితే మనం స్తంభం అనే ఊరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి అయితే 14 కిలోమీటర్లు అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే అక్కడ నుండి అయితే మనకి రూట్ తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ జంక్షన్ దగ్గర అయితే ఆగి ఉన్నాం. రైట్ తిన్నగా వెళ్తే సీతంపేట అయితే వెళ్ళిపోవచ్చు. కొండలు అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. ఈ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. మనం వెళ్ళేటప్పుడు నేను అనే పాట వేసుకుని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మనమైతే పాలకొండ సీతంపేటకి వెళ్ళే రోడ్లు వెళ్ళి వచ్చాము. సంబం అనే ఊరైతే ఇలా ఉంది. ఈ పైకి అయితే వెళ్ళాలి మనం. అడలి వ్యూ పాయింట్ అని రాసింది చూడండి. ఈ పై రోడ్డుకి అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి పైకి వెళ్తే అడలి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చూడండి. సంబం అనే ఊరు దగ్గర టెంపుల్ ఉంటుంది. అక్కడ అడలి వ్యూ పాయింట్ అని బోర్డు కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే ఇక్కడ బోర్డు అడలి వ్యూ పాయింట్ అని కూడా ఉంటుంది. ఈ పైకి అయితే మనం అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అడలి వ్యూ పాయింట్కి వెళ్తున్నప్పుడు కొండలు మన బండి ఎక్కిస్తున్నాడని నా ఫ్రెండ్ ఫీల్ అవుతున్నాడు. మనకి యూట్యూబ్లో మనీ వస్తే వాడికి స్పెషల్గా ఒక బండి చేయించిస్తాం, చేయించేస్తాం మనం. చూడండి కోడి పిల్లలు బాబు స్పీడ్ బ్రేకర్. అడలి వ్యూ పాయింట్కి వెళ్ళే రోడ్ అయితే కొంచెం కొండ మీదకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది సంబం అనే ఊరు, గుర్తుపెట్టుకోండి. సంబం ఊర్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఈ కొండ చూడండి, రియోమలికి వెళ్ళిన వాళ్ళు ఈ కొండనైతే ఈజీగా ఎక్కించేస్తారు. ఎద్దులు చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. ఫ్రెండ్స్ చూడండి, మా వాడు ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. మేము ఉన్న సిచ్యువేషన్ ఏంటి చూసారా? పైకి వెళ్తున్నప్పుడు సెకండ్ గేర్
లొకేషన్లో బండి మాత్రం వెళ్ళాలి. చూడండి ఎక్కడ పడితే అక్కడ అయితే గుర్తులు అయితే ఉన్నాయి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి వే అయితే. ఫ్రెండ్స్, అడలి వ్యూ పాయింట్కి వచ్చేటప్పుడు వర్షం పడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకుని రండి. ఎందుకంటే ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు రోడ్ అయితే చాలా బాగుంది, కానీ సైడ్కి గోడలు అయితే ఏమీ లేవు. కాబట్టి కొంచెం ఎక్స్పర్ట్ డ్రైవర్లు అయితే తీసుకురండి. మా ఫ్రెండ్ ఎక్స్పర్ట్ డ్రైవర్ కాబట్టి తన ప్రయాణం నాకు సుఖమయం ఉంటుంది కాబట్టి తనతోనే డ్రైవింగ్ చేయిస్తాను. చూడండి రూట్ కర్వ్స్ అయితే ఎంత డేంజర్గా అయితే ఉన్నాయో. మ్యాక్సిమం 150cc వెహికల్స్ తీసుకుని వస్తే చాలా బెటర్గా ఉంటుంది. మేరీమాత విగ్రహం కూడా ఉంది. బొక్కిడి కూడా వ్యూ పాయింట్, అటు వెళ్తే బొక్కిడి కూడా వ్యూ పాయింట్ అయితే రాసింది. మనమైతే అడలి వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి జీసస్ సేవ్స్ యూ అని అయితే రాసి ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయి. ఊరైతే ఈ మాదిరిగా ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా అడలి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. రైట్ సైడ్ అయితే అడలి వ్యూ పాయింట్, లెఫ్ట్ సైడ్ అయితే అడలి అనే ఊరు. వ్యూ పాయింట్కి అయితే మనం అయితే వెళ్తున్నాం. వ్యూ పాయింట్ ఇక్కడైతే ఒక షాప్ అయితే ఉంది అడల వ్యూ పాయింట్ దగ్గర. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అడలి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. చూడండి మనం వచ్చే టైంకి ముందే చాలామంది అయితే వచ్చి ఉన్నారు. ఇక్కడ చాలా బైక్లు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. విజయనగరం జిల్లాకి అలాగే శ్రీకాకుళం జిల్లాకి అతి చెరువులో ఉన్న ఈ వ్యూ పాయింట్ అనేది సెప్టెంబర్ 27వ తారీఖున అయితే కలెక్టర్తో ఓపెనింగ్ అయితే అయ్యింది. వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మేఘాలు చూడండి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక రిజర్వాయర్ కూడా ఉంది. హీరమండలం డ్యామ్ అని అంటున్నారు. ఇది ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇల్లులు అయితే మునిగిపోయి కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యూ పాయింట్తో పాటు పైన కాఫీ షాప్ కూడా ఓపెన్ అయితే చేశారు. ఇక్కడ టూరిస్టులు అయితే రావడం అయితే మొదలు పెట్టేశారు. ప్రస్తుతానికి మనం వచ్చిన టైము అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కాబట్టి జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. పైకి కూడా వెళ్ళి ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఏ ఊరు? వీరగొట్టం. ఈ ప్లేస్ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా మీరు? లేదన్న, ఇప్పటి వరకు రాలేదు. ఈ మధ్యకాలంలో చెప్పారని చెప్పి వచ్చాం. కొంతమంది చెప్పారు చాలా వ్యూ పాయింట్ బాగుంటది అని చెప్పారు. మీరు ఇంతకు ముందు ఏమైనా వ్యూ పాయింట్స్ కి ఎక్కడికైనా తిరిగారా? లేదన్న, బయటకు వెళ్ళేదే లేదు. చాలా మంది చెప్పారు ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుందని, అందువల్ల వచ్చాము మేము పైకి. అరకు, డిఎంఎల్ ఇలాంటి ప్లేస్లకి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళాము, కాకపోతే అంతకన్నా కొంచెం బెటర్, బాగుంది, చూడొచ్చు. అంత దూరం వెళ్ళే వాళ్ళకన్నా దగ్గరలో ఇది చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇది సజెస్ట్ చేస్తావా? ఇది చేస్తారన్న ఖచ్చితంగా. వాళ్ళు అంటే బడ్జెట్ బట్టి లాంగ్ బట్టి వెళ్ళలేరు కదా, వాళ్ళ కోసం దగ్గరలో ఇది ఉందని చెప్పగలను. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ కి ఏదో షేర్ చేస్తారు ఖచ్చితంగా. ఎటు చూసినా అరకుని మించిన తలపించే అందాలు అయితే ఉన్నాయి. 180 డిగ్రీలో మనకి మొత్తం వ్యూ పాయింట్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా వ్యూ పాయింట్ అదిరిపోతుంది.
లంబసింగి అలాగే అరకు, పాడేరు ఏ వ్యూ పాయింట్ కూడా పనికిరాదు ఈ వ్యూ పాయింట్ ముందు. చూడండి, మేల్ అండ్ ఫీమేల్కి అయితే మాత్రం ఇక్కడ బాత్రూమ్స్ కూడా అవైలబిలిటీ అయితే వీళ్ళైతే కల్పించారు. ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా నీట్గా డెవలప్ అయితే చేశారు ప్రస్తుతానికి. చూడండి, క్లైమేట్ అయితే మాత్రం అదిరిపోతుంది. మేము వచ్చేటప్పుడు అయితే ఫుల్ కూల్ టైంలో వచ్చాము. ఫాగ్ కూడా అదిరిపోతుంది మొత్తం. ఇప్పుడే సూర్యారావు గారు నుంచి బయటకు వస్తున్నారు మెల్లగా. సూర్యారావు గారు వస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. మేఘాలు కొంచెం తొలగిపోయి మొత్తం వ్యూ పాయింట్ కూడా బాగా కనిపిస్తుంది. పాలకొండ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉండు, పార్వతీపురం నుండి 60 కిలోమీటర్ల దూరం నుండి, బొబ్బిలి నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఈ అడలి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇది సీతంపేట మండలం, శ్రీకాకుళం జిల్లాకి అయితే సంబంధించిన వ్యూ పాయింట్. దీన్ని అడలి వ్యూ పాయింట్ అని పిలుస్తారు. ఇది మొన్న సెప్టెంబర్ 27 అయితే దీన్ని అయితే ఓపెన్ చేశారు వ్యూ పాయింట్ని చాలా అందంగా తయారు చేసి. ప్రస్తుతం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎవరైనా వస్తే మాత్రం నెక్స్ట్ వీక్ సండే నుండి ఇక్కడ ఆల్ సదుపాయాలన్నీ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. అంటే ఫుడ్ కానీ, ఇంకా టీ, కాఫీ కానీ, ఏమైనా టెంట్స్ కానీ వీళ్ళైతే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన దానికి ఛార్జ్ అయితే చేస్తారు. ప్రస్తుతం ఎంత ఛార్జ్ చేస్తారో కూడా మనకైతే వీళ్ళకి కూడా రేట్లు అనేది మెన్షన్ చేయలేదు గవర్నమెంట్ ఉంది. ఈ లొకేషన్ని ఐటీడీఏ వాళ్ళ నుంచి దీన్ని పర్యాటక ప్రాంతంగా అయితే డెవలప్ చేశారు. చూడండి, క్లౌడీగా ఎంత అందంగా ఉందో. వ్యూ పాయింట్ దగ్గర చాలామంది జనాలు అయితే ఉన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి, అందరికీ సెలవు కాబట్టి వచ్చినట్టున్నారు. ఎవరైనా విజయనగరం జిల్లా వారు, శ్రీకాకుళం జిల్లా వారు, చాలా దగ్గర వ్యూ పాయింట్, హైయెస్ట్ వ్యూ పాయింట్. అడలి రోడ్డు చాలా బాగుంది, కానీ కొంచెం సేఫ్గా రండి. ఎందుకంటే రోడ్డు కొంచెం హైట్గా ఉంటుంది కొండ మీదకి. 150cc బైకులు తీసుకుని వస్తే కొంచెం సేఫ్గా రావచ్చు. 100cc బైకులు తీసుకొస్తే కొంచెం ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.